खिलाफ है। आप खतरे में हो और जब ये डर आपके अंदर भर दिया जाएगा, इस डर को बचाने के लिए आएगा डिपार्टमेंट नंबर 4, मोदी की कल्ट ऑफ पर्सनैलिटी। कौन आपको बचाएगा? मोदी जी आपको आकर बचाएंगे। मोदी जी हमारे लॉर्ड एंड सेवियर है। व्हाट्सएप मैसेजेस पर आपको एहसास दिलाया जाएगा कि मोदी कोई इंसान नहीं, वो तो कृष्ण के अवतार है, राम के अवतार है। అర్థమైందా హౌ వాట్సాప్ యూనివర్సిటీ పనిచేస్తుంది అనేది. खून की होली आप जैसे पॉलिटिशियन खेलते हैं, पुलिस नहीं। मंदिर मस्जिद के नाम पर देश को लड़वाया किसने? तुमने। बिहार में यादवों को ब्राह्मण से, यूपी में ठाकुरों को दलित से और गुजरात में हिंदू को मुसलमान से लड़वाया किसने? तुमने. चंद वोटों की खातिर भाई से भाई को लड़वाकर उनकी लाशों पर सत्ता की रोटी सेकना आप जैसे नेताओं का काम है। खून की होली आप జైसे ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకా ఎడ్డి పాడుకోలేక బతుకుతామంటే అందరికి నష్టం జరుగుతుంది. ఒక్క మతం కాదు, అన్ని మతాల వారు అందరు అనారీలకి మూలవాసులకి నష్టం జరుగుతుంది. ఒక్క బ్రాహ్మణ ముండాకొడుకుల తప్ప గుజరాతీ నాయకులకి, గుజరాతీ వ్యాపారులకి, గుజరాతీ ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ చెందిన ఆర్య బ్రాహ్మణులకి, వీళ్ళకి తప్ప మిగతా అందరికి నష్టం జరుగుతుంది. అన్ని మతాల వారికి ఎక్కువ మంది హిందువులే ఉన్నారు కాబట్టి ఈ హిందువులకే ఎక్కువ నష్టం జరుగుతుంది. హిందువులందరూ మూలవాసులు. అందుకే అంటున్నా బ్రాహ్మణులు వేరు, మనువాదులు వేరు, ఈ యొక్క సనాతన ధర్మం వేరు, మూలవాసులు హిందువులు వేరు. ఇది గ్రహించాలి. నేను చెప్పిన తప్పైతే హిందూ శబ్దము వేదాల్లో చూపెట్టండి, ఉపనిషత్తుల్లో చూపెట్టండి, రామాయణంలో చూపెట్టండి, మహాభారతంలో చూపెట్టండి, ఇంకేదైనా శత గ్రంథంలో చూపెట్టండి. అవి మనవి కావు, హిందువులవి కావు అవి పుస్తకాలు, ఆర్యులవి. తల్లి చనిపోతే నీలహరీష్, తల్లి చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం గుండు గీయించుకొని వెదవ నరేంద్ర మోడీ, వాడు హిందుత్వానికి దేశాన్ని కాపాడుతాడా? ఎర్రీ డాష్. సో ముస్లిం తెలి కులం మోద్గాంచి ఓసీ కులం నుండి విడిపోయి 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓబీసీ కులంలో కలుపుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ పోయిందిరా నీ హిందుత్వం, దేశభక్తి? బీసీ ప్రధానమంత్రి. హిందుత్వం కాదు బ్రదర్, అది హిందుత్వం కానే కాదు. ఆర్య బ్రాహ్మణ ముండా కొడుకులు, ఆర్యులు వాళ్ళు.